రోజా సుందరి చందమామ కథ. అనగనగా కాంచనపురి అనే దేశాన్ని రత్నసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. చాలా కాలం వరకు ఆ రాణికి సంతానం కలగలేదు. ఒకనాడు రాజుకి కలలో ఒక దేవకని కనిపించి ఇలా చెప్పింది, రాజా, మరో సంవత్సరానికల్లా రాణికి ఆడశిశువు కలుగుతుంది. ఆ శిశువుకు రోజా సుందరి అని పేరు పెట్టు. ఆమె నవ్వినప్పుడల్లా నోటి వెంట రోజాలు పడతాయి. ఇక ఆమె రాల్చిన ప్రతి కన్నీటి చుక్క ఒక ముత్యం అవుతుంది. సంవత్సరం గడువు తీరి ఒక సుముహూర్తాన రాణి ఒక ఆడ శిశువును కన్నది. దేవకన్ని చెప్పినట్లుగానే ఆ శిశువు నవ్వినప్పుడల్లా రోజా పువ్వులు రాలేవి. ఏడ్చినప్పుడు కన్నీటి బొట్లు నేల మీద పడటంతోటే అవి ముత్యాలుగా మారిపోయేవి. శిశువుకు రోజా సుందరి అని పేరు పెట్టారు. క్రమంగా రోజులు గడిచి రోజా సుందరికి యుక్త వయసు రాగానే ఆమెకు తగిన వరుణు కోసం రాజు ఒక చక్కటి ఉపాయం ఆలోచించాడు. ఏ రాజకుమారుడైతే నా కుమార్తెకు ఒక చక్కటి కథ చెప్పి ఆ కథ వల్ల ఆమెను నవ్వించి ఏడిపించగలడో అతనికి నా రాకుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని రాజు చాటింపించాడు. ఆ చాటింపు విని దేశదేశాల నుంచి ఎంతోమంది రాజకుమారులు వచ్చారు. రాజకుమారులు ఒక్కొక్కరే వచ్చి ఒక్కో కథ చెప్పసాగారు. కానీ నవ్వించి ఏడిపించే కథ చెప్పటం ఎవరి వల్ల కాలేదు. చివరకు పాంచాలరాజు కుమారుడు ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. కథ పూర్తయ్యే లోపల రోజాసుందరి చాలాసార్లు కన్నీరు కార్చటం, నవ్వటం కూడా జరిగేసరికి రాజు పాంచాల రాజకుమారుడే తన కుమార్తెకు తగిన భర్త అని నిర్ణయించి ఆ మన్నాడే వారిద్దరికీ వైభవంగా వివాహం చేశాడు. ఒక వారం గడిచిన తరువాత పాంచాల రాజకుమారుడు రోజాసుందరిని తీసుకుని తన రాజ్యం తిరిగి చేరుకున్నాడు. పాంచాలరాజు తన కుమారుడు తగిన భార్యను సంపాదించి తెచ్చుకున్నందుకు చాలా సంతోషించాడు. కానీ రాణి మాత్రం సంతోషించలేదు. ఎందువల్లనంటే ఆమె అన్న కుమార్తెను తన కుమారునికి చేసుకోవాలని మొదటి నుంచి అనుకుంటూ ఉన్నది. కానీ ఇప్పుడు తన కొడుకు రోజాసుందరిని పెళ్లి చేసుకోవడంతో ఆమె అగ్గిబుగ్గులమైపోయి ఎలాగైనా రోజాసుందరిని వెళ్ళగొట్టి ఆమెకు బదులుగా తన అన్న కూతుర్ను రప్పించుకోవాలననే ఆత్రం కలిగింది. ఆమెకు ఒక ఆలోచన తోచింది. తన అన్న కూతురికి రోజాసుందరికి చాలా దగ్గర పోలిక కూడా ఉంది. వాళ్ళిద్దరినీ ఒకరి ప్రక్కన ఒకరు నిలబడితే అందులో ఎవరు రోజాసుందరి అయినది కనుక్కోవడం చాలా కష్టం. ఇంత దగ్గర పోలిక ఉన్న సంగతి గ్రహించి ఆమె ఒక ఉపాయం ఆలోచించి సమయం కోసం వేచి ఉంది. ఇలా ఉండగా పాంచాలరాజు కుమారుడు ఒక పొరుగు రాజ్యం వెళ్ళాడు. ఈ అవకాశం తీసుకుని రాణి తన అన్న కూతుర్ని రప్పించుకుంది. తమ ఆస్థాన వైద్యుడికి గొప్ప బహుమతి ఇచ్చి అతని సహాయంతో ఒకరోజు రాత్రి రోజాసుందరికి మత్తుమందు పెట్టి ఆమె 2 కళ్ళను పీకించింది. తన అన్న కూతురు కళ్ళను కూడా పీకించి వాటికి బదులు రోజాసుందరి కళ్ళు ఆ పిల్లకు పెట్టించింది. ఆ రాత్రికి రాత్రే ఆ వైద్యుడి ద్వారా రోజాసుందరిని ఒక దూర ప్రదేశానికి తీసుకుపోయి వదిలి రమ్మని పంపించి వేసింది. ఆ ఆస్థాన వైద్యుడు రోజాసుందరిని గుడ్డిదాన్ని చేసి ఆమెను ఒక పాడుపడిన బావిలో పడేసి వచ్చాడు. ఈ పనిని ఇంత ధైర్యంతో నెరవేర్చి తనకు సహాయపడినందుకు రాణి ఆస్థాన వైద్యుడికి మరిన్ని బహుమతులిచ్చి ఈ విషయం బయటికి పొక్కకుండా కట్టుదిట్టం చేసి నిశ్చింతగా ఉన్నది. ఇంతలో పాంచాల రాజకుమారుడు తిరిగి వచ్చాడు. అతను ఎక్కడ అనుమానపడిపోతాడోనని రాణి అన్న కూతురు అతని ఇంట్లో అడుగు పెడుతూ ఉండగానే ఎదురు వెళ్ళి అతని కాళ్లపైన పడి, ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉంటారా? ఇక్కడ నన్ను వదిలేసి మీ దారిని మీరు పోతే నాకేమీ తోచలేదు అంటూ లేని ఏడుపు తెప్పించుకుంది. ఆమె అలా ఏడవగానే ఆ కన్నీటి చుక్కలు ముత్యాలుగా మారినాయి. కనుక రాజకుమారుడు తన ఎదుట ఉన్నది తన రోజాసుందరే అని నమ్మి ఆమెను ఎంతో ఓదార్చాడు. కానీ రాజకుమారుడు అదివరకులాగా ఈమెను నవ్వించలేకపోతున్నాడు. అంతకుముందు ఏమాత్రం నవ్వు వచ్చే సంగతి విన్నా పక్కపక్క నవ్వే తన భార్య ఇప్పుడు ఎంతో నవ్వు తెప్పించే సంగతులు చెప్పినా నవ్వటం లేదు. ఆమె కళ్ళు రోజాసుందరివి కాజేసి పెట్టుకున్నవి కనుక కన్నీరు కాల్చగలిగి ముత్యాలుగా మార్చగలిగింది. కానీ ఆమె నవ్వితే రోజాలు రాలుతాయా? రాలవని ఆమెకు తెలుసు. అందువల్లనే ఆమె ఎంత నవ్వు వచ్చినా బలవంతాన ఆపుకునేది. ఇది ఇలా ఉండగా అక్కడ రోజాసుందరి పడి ఉన్న బావి ప్రక్కగా ఒక పల్లెవాడు పోతూ బావిలోంచి వస్తున్న మూలుగు విని రోజాసుందరిని బయటికి తీసి తన ఇంటికి తీసుకుపోయాడు. రోజాసుందరికి తెలివి వచ్చిన తర్వాత, ఎవరమ్మా నువ్వు? ఇంత అందమైన నిన్ను దేవుడు ఇలా గుడ్డిదాన్ని చేశాడేమిటి? పాపం దారి తెలియక బావిలో పడ్డావనుకుంటాను. నీవెవరో చెప్పు, నా చేతనైన సహాయం చేస్తాను అన్నాడు. కానీ రోజాసుందరి తన నిజమైన సంగతి చెప్పక, నన్ను కొంతకాలం పాటు నీ ఇంట్లో ఉంచుకుంటే నాకు అదే 10,000, ఇంతకంటే నాకు ఏ సహాయమూ అక్కర్లేదు అన్నది. పల్లెవాడు సరేనని ఆమెను తన వద్దనే ఉంచుకుని కాపాడుతున్నాడు.
ఒక రోజున పాంచాల రాజకుమారుడు అడవిలో వేటాడుతూ ఒక లేడిని బాణంతో కొట్టాడు. లేడీ వెంటనే చనిపోయింది. ఇక్కడ లేడీ ఎప్పుడైతే చనిపోయిందో పల్లెవాడింట్లో ఉన్న రోజాసుందరి కూడా హఠాత్తుగా చనిపోయింది. పల్లెవాడు చాలా విచారించి ఆమెను సమాధి చేశాడు. రాజకుమారుడు ఆ లేడిని తీసుకుపోయి వండించి తను తన భార్య తిన్నారు. ఈ లేడి మాంసం తిన్న మరో సంవత్సరానికల్లా పాంచాల రాజకుమారుని భార్య ఒక చక్కని ఆడ శిశువును కన్నది. ఆ బిడ్డ కూడా రోజాసుందరిలాగానే నవ్వినప్పుడు రోజాలు రాలుస్తూ, ఏడ్చినప్పుడల్లా ముత్యాలు కురిపించడం చూసేసరికి అతనికి ఇదివరకు తన భార్యపైన ఉన్న అనుమానం కాస్తా తొలగిపోయింది. కానీ ఒకరోజు రాత్రి అతనికి కలలో దేవకన్యలు కనిపించి ఇలా చెప్పారు: ఓ రాజా, ఇప్పుడు నీవు ఎవరైతే నీ భార్య అనుకుంటున్నావో ఆమె నీ నిజమైన రోజాసుందరి కాదు. నీవు ఆ రోజున అడవిలో లేడిని ఎప్పుడైతే చంపావో అప్పుడే నీ రోజాసుందరి చనిపోయి ఇక్కడికి 10 ఆమడ దూరాన ఒకచోట సమాధి చేయబడింది. ఇప్పుడు ఆ సమాధి పైన ఒక చక్కని రోజా చెట్టు మొలిచింది. దాని కొమ్మలకు రోజాలతో పాటు ముత్యాలు కూడా ఉంటాయి. ఆ సమాధికి ఆగ్నేయ మూలంగా కొంత దూరం పోతే ఒక సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సులోని నీరు నీకు పుట్టిన ఈ కుమార్తె చేత ఆ చెట్టు మీద చెల్లించావంటే నీ రోజాసుందరి మళ్ళీ బ్రతికి వస్తుంది. కానీ ఆమె బ్రతికిన గుడ్డిదిగానే ఉంటుంది. ఆమెకి మళ్ళీ చూపు కలిగించాలంటే ఇప్పుడు నీ భార్యకు ఉన్న కళ్ళు పీకించి ఆమెకు అమర్పించు. ఇలా చేశావంటే నీ నిజమైన రోజాసుందరి నీకు తిరిగి లభిస్తుంది. తెల్లవారింది. రాజకుమారుడు తనకు దేవకన్య కలలో కనిపించి చెప్పినది నిజమో అబద్ధమో తెలుసుకుందామని తన కుమార్తెను తీసుకుని బయలుదేరాడు. చివరకు సమాధి చేరుకునేసరికి అక్కడ దేవకన్యలు చెప్పినట్లుగా రోజా చెట్టు, దాని కొమ్మలకు ముత్యాలు కనిపించినాయి. తర్వాత సరస్సు వెతుక్కుంటూ పోయి అందులో నీళ్లు తన కుమార్తె చేత దోచడితో పట్టించి తిరిగి చెట్టు వద్దకు వచ్చి దాని మీద చెల్లించాడు. నీళ్లు చెట్టు మీద పడడంతోటే సమాధి మాయమై దాని స్థానే రోజాసుందరి చెక్కు చెదరకుండా నిలబడింది. అతను చాలా సంతోషించి ఆమెను తీసుకుని తన భవనానికి వచ్చాడు. వెంటనే తనను అప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిన తన తల్లిని భార్యని పిలిపించాడు. ఆస్థాన వైద్యుని కూడా రప్పించి రోజాసుందరికి తిరిగి ఆమె కళ్ళు ఏర్పాటు చేయించాడు. అంతేకాక తల్లికి ఆమెకు సహాయపడిన ఆ ఆస్థాన వైద్యుడికి యావజ్జీవ ఖైదు విధించాడు. నాటి నుంచి పాంచాల రాజకుమారుడు రోజాసుందరితోనూ తమ చిన్న రోజా కుమారితోనూ హాయిగా ఉంటున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.